మనకి ఒక వస్తువుని ఎలా వాడాలో, ఇప్పుడు మనకి ఒక వస్తువు కొంటే దానికి ఒక బుక్ వస్తుంది, ఆ బుక్ని చూస్తే ఆ వస్తువుని ఎలా వాడాలో తెలుస్తుంది. అట్లాగే మన జీవితంలోకి సరైన జీవితం జీవించాలి అంటే మనకి భగవద్గీత అనేది చదవాలయా అని మన గురువు గారు చెప్పినట్టు మాట. కానీ మన యొక్క భారతదేశంలో సత్య అన్వేషణ కోసం, హృదయ అన్వేషణ, దైవ అన్వేషణ కోసం ఎంతోమంది సృష్టి ఆది నుంచి, ఎందుకంటే మన శ్లోకాలు ఉన్నాయి, బ్రహ్మ మహతః ఓం నమో బ్రహ్మాదిభ్యో అని మనకు శ్లోకం ప్రారంభమవుతుంది గురుమంత్రం. అంటే బ్రహ్మదేవుని మొకతః, అక్కడి నుంచి బ్రహ్మ విద్య జ్ఞానం అనేది మొదలైందయా. ఆ విద్య అంతా కూడా గురు పరంపర, ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి. ఎందుకంటే ఇప్పుడంతా మనకు ఒక 5000 సంవత్సరాలు వేదవ్యాస మహర్షి వచ్చిన తర్వాత ఈ గ్రంథస్థం చేయడం జరిగింది ఎక్కువగా. అంతకుముందు గురు పరంపరగా వచ్చేవి ఇవన్నీ. అట్లాంటి గ్రంథాలు మొత్తం తీసుకుంటే మనకి మూల గ్రంథాలుగా ఉన్నటువంటి మన గ్రంథ సంపద ఎంతో తెలుసమ్మా. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గ్రంథ సంపద మన దగ్గర ఉన్నది. 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 54 ఉపపురాణాలు, మరి రామాయణం, భారతం, ఇతిహాసాలు, అనేక రకమైనటువంటి దేవతామూర్తుల యొక్క సహస్రనామాలు కూడా ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం లాగా ఉంటుంది. విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, లలిత సహస్రనామాలు, ఇవన్నీ సెల్లుల్లో కోకొల్లలుగా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇట్లా మన గ్రంథాలన్నీ తీసుకుంటే దగ్గర దగ్గర 1 కోటి పైన శ్లోకాలతో మన గ్రంథస్థం అంతా ఉంటుంది. 1 కోటి పైన. ఈ 1 కోటి గ్రంథాల శ్లోకాలన్నింటిని కలిపి 5200 సంవత్సరాల క్రితం ద్వాపర యుగం చివరిలో యాదవ్యాస మహర్షి అనేటువంటి ఒక మహర్షి వీటన్నింటి సారమంతా తీసి 1,00,000 శ్లోకాల్లో మనకు ఒక గ్రంథం ఇచ్చాడు. అదేమిటంటే మహాభారతం. మహాభారతం, భారతం అంటే ఏమిటంటే భారతదేశం యొక్క జరుగుతున్నటువంటి చరిత్ర, భగవతత్వం అంతా అందులో ఇమిడ్చాడు. అందుకని భారతదేశం భగవతత్వం అదంతా కూడా అందులో ఉన్నదే లోకంలో ఉంటుంది, లోకంలో ఉన్నదే మొత్తం అందులో పొందుపరిచాడు. ఆ విధంగా మనకు దాని సారాంశం అంతా కూడా 1,00,000 శ్లోకాల్లో మనకు ఆ గ్రంథం వచ్చింది. అందులో నుంచి మన చెట్టు గనక అనేక రకమైనటువంటి పువ్వులు, మరి పిందెలు, ఇవన్నీ కలిపి పళ్ళగా మారితే పండే మానవుడికి ఆహారంగా తీసుకుంటాం. కాబట్టి ఆ 1,00,000 శ్లోకాల్లోంచి 700 శ్లోకాలతో కూడుకున్నటువంటి మధ్యలో దాని యొక్క సారాంశం అంతా పిండి భగవద్గీత అనేటువంటి తత్వంతో భగవంతుని పేరు మీద, భగవంతుని మొగతః, ఎందుకంటే శ్రీకృష్ణుడు సాక్షాత్ విష్ణువు యొక్క అంశగా, విష్ణు స్వరూపంగా, విష్ణువే తనుగా మరి లోకంలో నడియాడినటువంటి మరి పురుషోత్తముడు. అట్లాంటి పురుషోత్తముని యొక్క ముఖపద్మం నుంచి జాలువారినటువంటి 700 శ్లోకాల భగవద్గీత. ముఖ్యంగా అన్ని మతాలకు ఒక గ్రంథం ఉంటుంది. క్రైస్తవుల గ్రంథం బైబిల్, పాత ఖురాన్, కొత్త గ్రంథం అని చెప్పి 2 గ్రంథాలు వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు వచ్చింది ఇది? 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. ఆ 2000 సంవత్సరాల నుంచి ఆ బైబిల్ అనేక రకమైనటువంటి తర్జుమాలు జరుగుతూ వచ్చిందంటే పాత వాటిని మార్చుకోవాల్సి వస్తూ ఉంది వాళ్ళు కాలాన్ని బట్టి, పరిస్థితిని బట్టి. కానీ మన భారతం 1,700 శ్లోకాల గ్రంథం ఒక్క శ్లోకం కూడా ఎక్కడ మార్చిందే లేదు. ఎందుకంటే అప్పుడు ఏం చెప్పారో ఇప్పటికీ అది సరిపోయే ఉన్నారు. అసలు దాన్ని మార్చాల్సిన అవసరమే లేకుండా. ఆ విధంగా మరి ఇస్లాం మతం యొక్క గ్రంథం ఏమిటి? ఖురాన్. ప్రామాణిక గ్రంథాలు ఇవన్నీ మానవ జీవితాన్ని అన్ని గ్రంథాలు ఉద్ధరించాయి. అది 1400 సంవత్సరాల క్రితం మరి మహమ్మద్ కంటే ముందున్నది. కానీ మహమ్మద్ దాన్ని బాగా అభివృద్ధి చేసినటువంటి మహాత్ముడు ఆయన. ఆ తర్వాత మనకి దానికంటే ముందు బౌద్ధ మతం, మన భారతదేశం యొక్క ముద్దుబిడ్డ మరి బుద్ధ భగవానుడు శాంతి దోతగా ఆయన సత్యశోధన చేసి బ్రహ్మాండ శాంతి సందేశాన్ని ప్రజలకు ఇచ్చి మానవుడు ఎట్లా మసులుకుంటే ఎందుకంటే ఈ జీవి సుఖాన్వేష్, ఈ ప్రతి మనిషి కూడా ఎప్పుడు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. నీరు ఎట్లా పల్లానికి పోస్తే పల్లానికి ఎట్లా జారిపోతా ఉందో ఈ జీవి అనేది సుఖం కోసమే పరితపిస్తూ ఉంటుంది. ఆ సుఖం ఎట్లా పొందాలో మనకు తెలియదు. అందుకని ఆ సుఖాన్ని ఎట్లా పొందాలని చెప్పి మహాత్ములందరూ ఆ రకంగా పరిశోధన చేసిన వాళ్ళు. అందులో మన బుద్ధ భగవానుడు కూడా 2500 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద రావడం జరిగింది. ఇట్లా ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క గ్రంథం ఉన్నట్టుగా మన వేదాలు 2,50,00,000 సంవత్సరాలు అయినాయి అని చెప్పి అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. 2,50,00,000 సంవత్సరాలు. ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? 1400-2000 సంవత్సరాల క్రితం వచ్చిన గ్రంథాలు. భారతదేశంలో
మానవ జీవన విధానం ఎట్లా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఎలా సంతోషంగా జీవించాలో, జీవితాన్ని అసలు ఎట్లా తరించాలో, అసలు ఏమిటి మానవ జన్మని ఎట్లా, దీని పరమార్థం ఏమిటి అని తను తాను వెతికి కనుక్కోవడం కోసం మహాత్ములు వాళ్ళంతా జీవితాలు పరితపించి చేసినటువంటి ఎన్నో గ్రంథాలు మనకు ఉన్నాయి. ఆ గ్రంథాల్లో మనకు ముఖ్యంగా ఎవరైనా మీకు సహజంగా మీకు మత గ్రంథం ఏమిటి, మన మత గ్రంథం కాదు కానీ సహజంగా మాట వరుసకు అడిగితే మనకు భగవద్గీత అనేది 700 శ్లోకాలతో ఎంతో ప్రామాణికంగా ఉంటుంది. అంత గొప్ప గ్రంథం, ప్రతి మాట ఒక మంత్రంతో సమానం. అందులో మనం తీసుకుంటే భగవద్గీత మనకి ఇచ్చిన సందేశం, రేపు డిసెంబర్ 11వ తారీఖు భగవద్గీత పుట్టినరోజు. మనుషులకి ప్రపంచంలో అందరికీ పుట్టినరోజులు ఉన్నాయి, కానీ పుస్తకానికి పుట్టినరోజు అనేది మీరు ఎప్పుడూ భవిష్యత్తులో ఏమి ఉండకపోవచ్చు ఎప్పుడు కూడా. కానీ మన భగవద్గీతకి, భగవంతుని యొక్క మోతః జాలువారినటువంటి ప్రామాణికమైన గ్రంథానికి 5000 సంవత్సరాల పైనుంచి పుట్టినరోజు చేసుకుంటూ వస్తున్నారు మన వాళ్ళు. పుట్టినరోజు అంటే ఆ భగవద్గీత శ్రీకృష్ణుని యొక్క ముఖపద్మం నుంచి జాలువారినటువంటి రోజుని భగవద్గీత పుట్టినరోజుగా దాన్ని మనకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ రేపు డిసెంబర్ 11వ తారీఖు భగవద్గీత పుట్టినరోజు. కాబట్టి మనకు భగవద్గీత చెప్పినటువంటి శ్లోకాలను ఆధారంగా తీసుకుంటే అవి నిజమని చెప్పడానికి ఇప్పుడు నేను మీకు 2-3 శ్లోకాల్లో ఉన్నటువంటి తాత్పర్యాన్ని మనం తీసుకుంటే, భగవద్గీత స్పష్టంగా మనకి ఏం తెలియజేసిందంటే, సృష్టి ఆది నుంచి 4 రకాల వర్ణాల వారిని మాత్రమే సృష్టి చేశానని చెప్పి భగవంతుడు మనకు తెలియజేశాడు. ఏమిటి? శాతుర్వర్ణం మయా సృష్టి గుణకర్మ విభాగస్య అంటే ఏమిటి? 4 రకాలుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 నేనే సృష్టించా, కానీ వారి గుణకర్మను బట్టి వారు వర్ణింపబడ్డారు అని చెప్పి స్పష్టం చేశాడు స్వామి. ఇవాళ మీరందరూ రేపొద్దున నేను చెప్పినట్టుగా మీరు నడుచుకుంటే 2-3 సంవత్సరాల ప్రతి ఒక్కరు మీరు బ్రాహ్మణులు కావచ్చు. బ్రాహ్మణ అనేది కులం కాదు, బ్రాహ్మణుడు అనేది గుణం. మన గుణకర్మలను బట్టే మనల్ని వేరు చేసి వెనక నెట్టుకుంటా తెలియగల వాళ్ళంతా ముందుకు పోతా ఉన్నాం. వాస్తవానికి ప్రపంచంలో అందరూ ఒకటే మానవ జాతి. 84 లక్షల జీవరాశుల్లో మానవ జాతి అనేది ఒకడు. మనందరం ఒకే జాతి, ఇంక అందులో ఏ మార్పు లేదు. ఆడ మగ లింగభేదం ఉన్నప్పటికీ ఒకే శరీరం, ఒకే మనసు, ఒకే తత్వం, జనన మరణాలు అన్నీ ఒకే విధంగా ఉన్నాయి, ఏ మార్పు లేదు. సృష్టిలో అన్నింటికంటే ఉన్నాయి, కానీ మనంతా ఒకటే జాతి. ఇందులో ఉన్న జాతిలో భేదం ఏమిటి? అసలు ఇవాళ చెప్పలేనన్ని వర్ణాలు వచ్చినాయి, కులాలు, మతాలు రకరకాలుగా వచ్చినాయి. కానీ మనకు సృష్టి నుంచి కూడా ఏం జరుగుతున్నదని పరిశీలిస్తే బలవంతుడు, బలహీనుడు ఈ రెండే ఎప్పుడు నడుస్తున్నది. ఇక మిగతా కులాలని తాత్కాలికంగా మనం పెట్టుకున్నది. ఏమిటి బలవంతుడు? కత్తి పట్టుకొని క్షత్రియుడికి యుద్ధం చేసి ఎంతమంది ఎదురొస్తే అంతమందిని సంహరించిన వాళ్ళు రాజులయ్యారు. పూర్వకాలం అంతా రాజ్యం అంతా వాళ్ళకి దాసోహం చేసి వాళ్ళకి జైజాలు కొట్టారు. ఆ తర్వాత మనకి ఇక కులం అనే విషయానికి వస్తే, కులం అనేది ఎక్కడున్నది? ఇవాళ పెద్దవాడికి కులం లేదు, పేదవాడికే కులం. అసలు కులం ఇవాళ ఉన్నదేమిటి? 2, ఉన్నోడు, లేనోడు. ఇది తప్ప నీకు ప్రత్యేకించి కులం లేదు. ఇవాళ కులం అనేది అవసరాన్ని బట్టి అతను తగ్గించడం కోసం వాడే పదం, లేదా గొప్పగా గర్వంతో చెప్పుకునే పదమే. కానీ కులం ఎక్కడ ఉన్నది? ఇవాళ చిన్న కులం అని మనం చెప్పుకునే కులం, అతను ఏదో పెద్ద IAS IPS అయితే, MLA అయితే బ్రహ్మాండంగా అడిగి అన్ని మడుగులు బ్రహ్మాండంగా అడిగి దండాలు పెట్టుకుని తిరుగుతున్నారా? మరి వాడి కులం లేదా? పోనీ మన అమ్మాయి ఏదన్నా పెద్ద కులం అబ్బాయిని ప్రేమిస్తే, అతను కులం పెద్ద అనుకున్నా అతనికి ఆస్తులు లేవనుకోండి, మన అమ్మాయి దగ్గర 10 కోట్ల ఆస్తి ఉందనుకో, వాళ్ళ తల్లిదండ్రులకు కులం లేదు. ఈ రకంగా ఉన్నది. ఇవాళ సినిమా వాళ్ళకి కులం లేదు, రాజకీయ నాయకులకి కులం లేదు. ఒక్కొక్క పెద్ద నాయకులలో ఎన్ని కులాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. కులం అనేది ఎక్కడొచ్చింది? మనల్ని ఎందుకు మనం తక్కువగా అవుతున్నాం? ఎందుకు నేను ఈ కుల ప్రస్తావన చదువుతున్నా అంటే, మనంతా SC కాలనీ కాబట్టి మీరందరూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు. ఎందుకంటే యద్భావం తద్భవతి అద్భుతమైనటువంటి సూక్తుల్లో ఈ 6 సూక్తుల్లో మంచి సూక్తులు. ఎందుకంటే నిన్ను నువ్వు ఎలా భావిస్తావో నువ్వు అలా అవుతావు. నిన్ను నువ్వు బ్రాహ్మణుడు ఎందుకు అయ్యాడు? మనందరం కూడా చక్కగా ఉదయాన్నే లేచి ఏకూజామున స్నానాలు చేసి పూజా కార్యక్రమం మీకు తెలిసిన పద్ధతిలో పూజా పీఠం దగ్గర కూర్చొని దీపారాధన చేసి, అదే స్వామి చెప్పాడు మనకు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? మీరు 4 రకాలుగా, భక్తుల్లో 4 రకాలు ఉంటాయా? ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసు,
జ్ఞాని. ఈ 4 రకాలుగా ఖచ్చితంగా లోకం మొత్తం వీళ్ళే ఉంటాడు. ఆర్తులు ఎవరు? కోరికలు కలిగిన వాడు. ఇప్పుడు చెప్పారు కదా, కోరికలు అంటే నాకు అది కావాలి ఇది కావాలని రకరకాల కోరికలు కోరుకునే వాళ్ళందరూ ఇప్పుడు మనకు ఎక్కడ పడితే మనలో కూడా ఉన్నారు. వాళ్ళు రోజు ఆ విధానంలో ఇది తీరింది అది తీరింది అని చెప్పి రకరకాల సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటారు. వాళ్ళన్నీ కూడా ఆర్తితో కూడుకున్నటువంటి భక్తి. తర్వాత అర్థార్థి అంటే అర్థం అంటే ఏంటి? ధనం కావాలా, భూమి కావాలని కోరుకునేది 2వ కేటగిరీ, పెద్ద కోరిక. అట్లాగే 3వది జిజ్ఞాసు అంటే ఏది మంచి ఏది చెడు దేవుడెవరు ఇవన్నీ ఎతికేవాడు జిజ్ఞాసు. జ్ఞాని 4వ పాత్ర జ్ఞానయ్య. జ్ఞాని అందరికంటే ఉత్తముడు అని చెప్పి మనకి ఈ 4 రకాల కేటగిరీలు ఉన్నాయి. మనం ఇందులో అంచెలంచెలు పైకి పోవాలి, ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పి మనం భగవద్గీత స్పష్టం చేసింది. ఇంతే ఉంటుంది, వేరే ఏమి ఉండదు. ఇక ఇంకొకటి ఏమిటంటే స్వామి పూజా కైంకర్యాలలో మనకి 4 రకాలుగా ఎవరు ఏ విధంగా నన్ను ఆరాధించినప్పటికీ కూడా వారు మనకి ఆఖరికి పండు ఫలము పత్రం పుష్పం తోయం అంటే పండు పెట్టు, ఆకు పెట్టు, పువ్వు పెట్టు, మంచినీళ్ళు పెట్టు, ఏమైనా ఉదకం మంచినీళ్ళు పెట్టు, వీటన్నిటికంటే ముందు నీ మనసు పెట్టు. నీ మనసు అనేది నాకు ప్రధానమైంది అని చెప్పి మనకు భగవద్గీత స్పష్టం చేసింది. ఇలా మనం ఆరాధన చేయవచ్చు. ముఖ్యంగా మన ఈ కార్యక్రమాల్లో మన వాళ్ళందరూ మనకు నిత్యం మనం చేయాల్సిన పని ఏమిటంటే, నేను పెద్ద వేదాంతం చెప్పడం కాదు. ఇప్పుడు మీ అందరికీ ముఖ్యంగా మీరందరూ బాగా జీవిస్తున్నారు, అందులో ఏమానం లేదు. ఇంకా మన సంస్కారాలు మన జీవన విధానం ఇంకా గొప్పగా ఉంది. మేము గొప్పని మనం సాటుకోవాలి. ఎక్కడికైనా పొద్దున్నే మీరు లేస్తే ఎవరు వీలైతే ఓపిక ఉంటే మీరు దీని ఇళ్లలో పూజా కార్యక్రమం ఈ వారం ఆ వారం కార్తీక మాసం మంచిది, వచ్చే ధనుర్మాసంగా మంచిది, అన్ని మాసాలు మంచి, ఏది తక్కువ లేదు. ఎప్పుడు మన ఇంట్లో వీలైతే ఉదయాన్నే దీపారాధన చక్కగా మీకు కుదిరితే లేదు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ పూజ మీకు తెలిసిన పద్ధతిలో చేసుకోండి, ఇంకొకలాగా చేయాల్సిన పని లేదు. ఆ చేసేటప్పుడు ఇప్పుడు చెప్పుకున్న పద్ధతి ప్రకారం పూజ చేసుకోవచ్చు. చక్కగా ముఖాన్ని బొట్టు ధరించాలి, ముఖాన్ని కుంకుమ విభూది ఈ 2 మనం ఎక్కడికి పోయినా మనం పెట్టుకోవాలి. పిల్లలు స్కూల్కి పోతున్న వాళ్ళకి బొట్టు పెట్టి పంపించాలి. ఎందుకు బొట్టు పెట్టాలంటే ఇప్పుడు అర్చక స్వామి ఉన్నాడు అనుకోండి, వాళ్ళని ఎందుకు మనం గౌరవిస్తాం? వారి బొట్టు ఈయన రకరకాలుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు బొట్టు వీటి బ్రహ్మాండం మారితే భక్తుడైంది గురువైంది. ఎట్లా అవుతుంది? నీ ప్రవర్తన నీ జీవన విధానమే మనం తేలుస్తుంది. కాబట్టి ఇవాళ మహిళామూర్తి బొట్టు పెట్టడం సాక్షాత్ పార్వతీదేవి లక్ష్మీదేవితో ఆరాధిస్తాం మనం. ఎందుకంటే మన ఆరాధన అంత గొప్పగా ఉంటుంది. మనకి వివాహాల్లో ఏదైనా పెళ్లిళ్ళైనా పార్వతీదేవి లాగున్నావు, లక్ష్మీదేవి లాగున్నావు, ఆది దంపతులైనటువంటి శివపార్వతులాగా ఉండండి, ఆదర్శ దంపతులైన సీతారాములాగా జీవించండి అని పెద్దలు ఆశీర్వచనాలు ఇస్తారు. అట్లా స్త్రీమూర్తి అట్లా బొట్టు పెట్టుకోవాలి. పిల్లలకి ఖచ్చితంగా బయటికి పోయినా ఏ కార్యక్రమంలో ఉన్న బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టి బ్రహ్మాండం వాడే చిన్న శివుడు లాగా ఉంటుంది. అలా మన బొట్టు అనేది ఎందుకు బొట్టు అంటే మనకి అనేక రకమైన సాధనల్లో 18 రకాల యోగాలు చెప్పారు. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, శ్రీకృష్ణుడు ఈ 3 యోగాలను చక్కగా మనం బోధించాడు. మహాత్ములు అనేక రకమైన యోగాల్లో చెప్పింది. అందులో తారక యోగంలో మనకి పూర్వం చెప్పబడింది, తర్వాత దాన్ని అనేక రకమైనటువంటి కొంతమంది వచ్చారు. ఆ తర్వాత బాగా స్పష్టంగా బ్రహ్మం గారు మనకి 400 సంవత్సరాల క్రితం బ్రహ్మం గారు మనకు తెలియజెప్పింది ఏమిటంటే, బాడీలో షట్చక్రాలు అనేవి ఉంటాయా, ఆ షట్చక్రాల్లో మూలాధారం దగ్గర నుంచి ఇది సహస్రారం ఉంటుంది. దాన్ని నిటారుగా కూర్చొని ధ్యానం చేస్తే ఆ ధ్యానంలో ఆ చక్రాలను మీరు దర్శించవచ్చు. అందులో ముఖ్యంగా ఇక్కడ ఆగ్నేయ చక్రం ఉంటుంది. ఇది సహస్రం, దాని కింద ఆగ్నేయ చక్రం. ఆగ్నేయ చక్రం అనేది అంటే ఇక్కడ ఆత్మ ఉంటుంది, మనసు ఉంటుంది, చాలా విలువైనది. ఈ విలువైన దానిని నువ్వు ఆరాధించాలంటే ఆ బొట్టు పెడితే దానికి ఆ తేజస్సు పెరుగుతుంది, ఆ కళ పెరుగుతుంది. అందుకని మీ దగ్గరికి ఎవరైనా బాగా బొట్టు పెట్టుకొని వచ్చిన వాళ్ళని చూడండి, మీరు వెంటనే గౌరవిస్తారు, నమస్కారం పెడతారు, నమస్కారాయ ఆయన తగ్గట్టు మీరు కూడా మారిపోతారు. అట్లాగే మీరు ఆడ మగని భేదం లేకుండా ఏ శుభకార్యానికైనా ఏ మంచికైనా బయటికి పోయినా ఊరికి పోయినా ఆఖరికి పొలానికి పోయినా మీరు చక్కగా 2 రకాల బొట్లు పెట్టుకొని మీరు బయటకు వస్తే మిమ్మల్ని చూసే బయట దృష్టి మారిపోతుంది. ఎవరైనా సరే మీకు నమస్కారం పెడతారు, మీ ప్రవర్తన కూడా మారుతుంది. ఎందుకంటే మీరు బొట్టు పెట్టుకున్నారుగా, మీరు బాగుండాలిగా, అందుకని మీ ప్రవర్తన కూడా మారుతుంది. బొట్టు అనేది అంత విలువైన, బొట్టుకు అంత గౌరవం ఉన్నది. ఇది మన సాంప్రదాయంలో ఒక భాగం. ఇలా పూజ చేసుకోవాలి, బొట్లు పెట్టుకోవాలి. ఈ రకంగా మనం పెద్దలం కుటుంబం భార్యాభర్తలు వీళ్ళందరూ మనం బాగా ఉంటే, బాగున్న కుటుంబాలు ఇక్కడ మీలో కూడా చూసుకోండి. భార్యాభర్తలు ఇద్దరు బాగుంటే పిల్లలు బ్రహ్మాండంగా ఉంటారు, వారి పద్ధతులు బాగుంటాయి, వారి జీవన విధానం బాగుంటుంది, ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది, సంఘంలో గౌరవం ఉంటుంది, బయట పుట్టుదల ఉంటుంది. ఇవన్నీ మనకు ఉంటాయి. ఇవన్నీ ఉండాలి అంటే ముఖ్యంగా మనం ఉన్నటువంటి వాళ్ళు ఏమిటంటే ఈ తాగుడు జోజాలు వీటి వల్ల వ్యవస్థ అంతా దెబ్బతింటా